ఒకే ఒక్క అంశాన్ని నేను చెప్తాను. ఈరోజు కేఎస్ఎస్లు ప్రతి 60 మందికి 2 చొప్పున తీసుకొచ్చాం. సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి ఘనతను మనం చూసాం. నా వరకు నేను చెప్తాను, నేను ఒక ఐఏఎస్ అధికారి, 35 సంవత్సరాలు ఆయనతో పనిచేశాను. ఆయనతో దగ్గరగా నేనున్నాను. నాలో ఉన్న సమర్థతను చూసి ఐఏఎస్ రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రమ్మన్నారు, పోటీ చేయమన్నారు. ఓడిపోయినా నన్ను వదలలేదు. హెచ్ఆర్డీ చైర్మన్గా 5 సంవత్సరాలు పార్టీలో పని చేయించారు. తర్వాత పత్తిపాడు నియోజకవర్గానికి ఇచ్చి 42,000 ఓట్లు పైకి పడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి కీర్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి కార్యకర్తలు, లీడర్లు ఎవ్వరు కూడా ఆలోచించాల్సినటువంటి పని లేదు. మనం పని చేస్తూ ఉంటే, పార్టీ జెండా మోస్తూ ఉంటే, పార్టీకి కట్టుబడి ఉంటే లోకేష్ బాబు గారు గుర్తిస్తారు. ఇంతమందిలో ఏ పార్టీ కార్యకర్త ఏం చేశాడనేది కూడా ఆయన దగ్గర బుక్ ఉంది. అదే మనకు బ్లూ బుక్. మనకు శ్రీరామ రక్ష. శత్రువులకు ఉండేది రెడ్ బుక్, మనకుండేది గ్రీన్ బుక్, బ్లూ బుక్. ఈ లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మనం ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, చివరిగా గుంటూరు మినీ మహానాడులో మేమందరూ ఒక తీర్మానం చేశాం. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే మా శాసనసభ్యులు, పొన్నూరు శాసనసభ్యులు వారు కూడా మాట్లాడారు. మేము లోకేష్ బాబు గారికి ఇంకా క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు పార్టీలో అప్పచెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటూ, ఆ తీర్మానాన్ని మన్నించవలసిందిగా మా జాతీయ అధ్యక్షుల్ని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, ఎన్టీఆర్, జై తెలుగుదేశం.